పోలీస్ ఆఫీసర్ అంటే మాకు కర్తవ్యం విజయశాంతి గారి గుర్తుకొస్తారు. ఇప్పుడు కాజల్ గారిని అలా చూసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ కంపారిజన్ కూడా నా కోసం ఎంత పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మై సైడ్ నేను ఒక న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జానర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సో అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇందులో మీరు ఇప్పటి నుంచి ఇలాగే ఉంటారా, మళ్ళీ హీరోయిన్గా అటు మళ్ళీ జోడీ కడుతూ చేస్తుంటారా? నా మైండ్లో ఏమీ బ్లాక్స్ లేదు. ఐఎమ్ ఓపెన్ టు గుడ్ స్క్రిప్ట్స్. నాకు గుడ్ కాంటెంట్ కావాలి, అదే ముఖ్యం. అండ్ ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ ద మూవీ. ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ రియలీ ఓపెన్ టు ఇట్. బట్ అఫ్ కోర్స్ నా కోసం ఒక ప్రయారిటీ ఇస్ టు డూ గుడ్ మూవీస్, గుడ్ స్టోరీస్ అండ్ రియలీ గుడ్ కాంటెంట్. సత్యభామ చేయడానికి కారణం ఏంటి? అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా, స్టోరీ ఎలా ఉంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టోరీ కూడా చాలా నచ్చింది, టీమ్ కూడా చాలా నచ్చింది. అండ్ దట్స్ వై ఐఎమ్ హియర్. ఫర్ మీ, వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ, ఇట్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ సత్యభామ క్యారెక్టర్లో చాలా యూనిక్నెస్ ఉంది. షీఈ్ అ కాప్, బట్ షీఈ్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీవ్ మేడ్. 5-6 మూవీస్తో అయిపోతుంది అంటారు, బట్ మీ జర్నీ చూసుకుంటే చాలా లాంగ్ అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నా జర్నీ చూసుకుంటే ఎలా ఉందని ఎప్పుడైనా I never imagined my journey would be short. I mean, yes, definitely, I'm extremely grateful for such a long and wonderful journey, having worked with such amazing people, have done so many different sort of roles, have had the opportunity to work with such amazing people. But I knew this is what I love and this is what I know. So I knew that I don't want to cut it short anytime soon. అండ్ ఈ ఓవరాల్గా చేసిన మూవీస్ అన్నిటిలో కలుపుకుంటే మీకు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? సత్యభామ. వితౌట్ సత్యభామ. I'm as good as my last film అండి, ఎప్పుడు సత్యభామ. సో కాజల్ గారు, అయితే చాలా డేస్ నుంచి కాజల్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడదు, నమస్కారం చెప్పడం తప్ప అనేది ఒకటి ఉండిపోయింది. బట్ ఈ మూవీ నుంచి చాలా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద కూడా తెలుగు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేశారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా? 17 years అయింది, హై టైం. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ హోప్ టు జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. కాజల్ గారు హియర్. నేను చూసిన రోల్స్లో, మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది, అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. మీ ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్కి? వెల్, ఫ్యాన్స్ in fact like when the actor does versatile things. And Jilalo na role oka comedy cop laga, it wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so emi comparison ledu. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. And తెలుగులో మంచి పేరు మీది, ప్రభాస్ గారిది. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మీ మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ 2 మూవీస్? అలా ఏం చెప్తారు? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So Kalki kosam nenu audience, ee cinema kosam nenu actor. So of course difference unnai. But yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting and I can't wait to see it, like all of you. Okay, all the best. Thank you. కాజల్ గారు హియర్, ఇక్కడ. సో మీరు ప్రీవియస్గా చాలా ఫిల్మ్స్ చేసి ఉన్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేసి ఉన్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది.
సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఇట్స్ కంప్లీట్ యూ కాజల్ మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా, లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? To be honest, I don't think so much, Andy. I only think about what my role is going to be, the creative aspect of it, the story, and that's pretty much it. I don't really look into numbers. It's not even my strong point. But yes, of course, all that was done by my producers. They ensured that things are well taken care of. And of course, promotion, especially in today's day and age, chala important. So here we are, trying our level best, trying to make sure that the exposure is as much as possible.